జయ శ్రీరామ్ జయ హనుమాన్. శ్రీమద్ రామాయణము సుందరకాండ 49వ సర్గ ప్రారంభము. సనాతన ధర్మం యొక్క సభ్యులందరికీ కూడా స్వాగతము. అందరూ ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయగలరని మనవి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతే ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఇక 49వ సర్గలోకి వెడితే రావణుడేమో ఠీవిగా సింహాసనము మీద దర్జాగా కూర్చుని ఉన్నారట. అలా కూర్చొని ఉన్న రావణుడిని హనుమంతుడు చూసి తన మనసులో ఇలా అనుకున్నారట, ఇతడేనా రావణుడు, నన్ను కట్టి తన వద్దకు రప్పించుకున్నాడు అని అనుకున్నారట. హనుమంతుడు రావణుడిని నిశితంగా పరిశీలిస్తున్నారట. రావణుడు ఆ సమయంలో మెరిసిపోతున్న బంగారు కిరీటము ధరించారుట. వజ్రములు మణులు పొదిగిన బంగారు ఆభరణాలను ధరించారుట. ఎర్రని పట్టుబట్టలు కట్టుకొని ఒళ్ళంతా ఎర్రని పైపోతలు పోసుకొని ఉన్నారుట. ఆ రావణుడికేమో భయంకరమైన 10 తలలు ఉన్నాయిట. ఆ రావణుడు ఉన్నతమైన ఆశ్రమం మీద కూర్చొని ఉన్నారుట. అతని ఇరుపక్కల కూడా స్త్రీలు వింజామరలు వీస్తున్నారట. రావణుడి దగ్గర దుర్ధరుడు, ప్రహస్తుడు, మహాపార్శ్వుడు, నికుంభుడు అనే మంత్రులు ఇరుపక్కలా కూడా కూర్చొని ఉన్నారట. వీరు కాకుండా ఇంకా కొంతమంది మంత్రులు రావణుని కొలువు కూటములో ఉన్నారట. మంత్రులతో కూడి ఉన్న రావణుడిని చూచారట హనుమంతుడు. తన మనస్సులో ఇలా అనుకున్నారట, ఆహా, ఈ రావణుడికి ఏమి తేజస్సు, ఏమి రూపము, ఎంత ధైర్యము, ఏమి ధైర్యము, ఎంత పరాక్రమము. వీడే గనక అధర్మ ప్రవర్తనను వీడి ధర్మమార్గం గనక అవలంబిస్తే వీడు సాక్షాత్తు ఇంద్రునితో సమానముగా దేవలోకమునకు ఏలదగినవాడు. కానీ ఇతడు తన బలముతో దేవతలను దిక్పాలకులను తన సేవకులుగా చేసుకున్నాడు. ఇతడి క్రూరకర్మలే ఇతడిని నాశనం చేస్తున్నాయి అని మనసులో అనుకుంటున్నాడు హనుమంతుడు. ఇలా శ్రీమద్ రామాయణము సుందరకాండ 49వ సర్గ సంపూర్ణము. హరి ఓం తత్సత్. ఈ రామాయణం విన్నందరూ కూడా ఈ వీడియోని లైక్ చేస్తూ ఇక కింద జై శ్రీరామ్ జై హనుమాన్ అనే ఒక కామెంట్ కూడా చేయగలరు. అదేవిధంగా ఈ వీడియోని మీ బంధుమిత్రులకు మీ వాట్సాప్ గ్రూపులలో కూడా షేర్ చేయగలరని మనవి. ఇక శ్రీమద్ రామాయణ సుందరకాండ 49వ సర్గ సంపూర్ణము. హరి ఓం తత్సత్.